ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నప్పుడు, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం ముందు, అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరం ముందు జీపను 2వ మాసమున అతడు యెహోవాకు మందిరమును కట్టాలని ఆరంభించి ఆ పని అంతటిని కూడా పూర్తి చేస్తున్నట్లుగా చూస్తున్నాం. పని చేసేటప్పుడు అక్కడ శబ్దము రాకుండా ఆ వస్తువులన్నింటినీ కూడా సిద్ధపరిచిన తర్వాత తీసుకుని వచ్చి అక్కడ మందిరంను కట్టించినట్లుగా దేవుని లేఖన భాగంలో సెలవివ్వబడింది. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన యెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టగా నేను వారి మధ్యన నివాసం చేసేదనని దేవుడైన యెహోవా సొలొమోనుకు సెలవిచ్చినట్లు చూస్తున్నాం. ఆమేన్.